అందువల్ల ఈ కథాఘట్టము శివకేశవ భావంలో భేదము లేదు అని తెలుసుకుంటున్నాం. ఆ విధంగా యోచన చేసుకొని జయరాం బంధోపాధ్యాయుడు శివాలయాన్ని నిర్మించి శివలింగ ప్రతిష్ఠ చేయాలని సంపూర్ణ సంకల్పం చేసుకున్నారు. ఆ విధంగా జయరాముడు హరిభక్తుడు హరభక్తుడు రెండు భావాలను తెలుసుకున్నాడు. ఆ విధంగా శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. అలా దామోదర సాలగ్రామం, ఇటు శివలింగం రెండింటిపైన ప్రసారం చేసినాడు. ఆ విధంగా ఆయన పూనుకున్నది జగత్ కళ్యాణార్థమేనేమో, వైషమ్యాలు లేకుండా ఈ విధంగా శివకేశవ భావానురాగమున భూమిలో వేసిన గోపాలుడు. ఆ గోపాలుడే ఈ విధంగా వేషాలు, రెండు వేషాలు తనవే అని పూనుకొని జయరాం బంధోపాధ్యాయుడు అనుభవించాడు. అప్పుడు జయరాం బంధోపాధ్యాయుడు ఎంత ఖర్చు పెట్టారో ఆ చరిత్ర చూస్తుంటే మనకు ఆశ్చర్యం. చాలా ఖర్చు పెట్టి ఒక నెల వరకు కూడా అనేక అభ్యాగతులు చాలా ఖర్చు పెట్టారు దానికోసం అని చెప్పేసి. అందుకోసం ఆ శివలింగం ఇచ్చేసి, కానీ కొంతమంది అభ్యంతరం తెలిపారు. ఆ భగవతి సుందరీదేవి గర్భిణిగా ఉంది కాబట్టి గర్భిణిగా ఉన్నప్పుడు, స్త్రీ గర్భిణిగా ఉన్నప్పుడు ఈ యజ్ఞయాగాల కర్మలను చేయకూడదని కొందరు అన్నారు. అందువల్ల శివలింగ ప్రతిష్టాపనకు భంగం వాటిల్లే ప్రమాదం కలిగింది. కానీ దైవమట విచారణ లేదు. ఇది సుసమయం, శుభ సమయం, భగవంతుడు ఆవిర్భావం చెందడానికి వచ్చిన సుసమయం కనుక ఆమె పైన ఆదేశం వచ్చేసి ఆ గ్రంథంలో ఉంది. ఈ గ్రంథంలో చూడండి, ఇది గర్భిణిగా ఉన్నప్పటికీ కూడా శివలింగ చేయవచ్చును అని ఆ గ్రంథాల్లో ఆమె సాధన జరిపితే కాశీ పండితులందరూ కూడా సరి అని ఒప్పుకున్నారు. ఈ విధంగా శివలింగ ప్రతిష్ఠ జరిగింది. అత్యంత జయప్రదంగా జరిగింది. చాలా ఖర్చు పెట్టారు. బ్రాహ్మణులు, బీదలు అందరికీ చాలా అన్నదానం చేశారు. ఇది ఇప్పుడు కూడా సోనాముఖి వాసులు చెప్పుకుంటూ ఉంటుంటారు. జయరాం బంధోపాధ్యాయుడు చేసిన లింగ ప్రతిష్టనే ప్రతిష్ట అన్నారు. లోకనాథుడైన పరమాత్ముడు ఉదయించబోతున్నాడు. వచ్చింది, గడియలు వచ్చేశాయి, ప్రసవ కాలం వచ్చేసింది. 5 గంటల 45 నిమిషాల టైం. ఆ సమయంలో మహాత్ములందరూ కూడా జయ జయ హరి హరి, జయ జయ హరి హరి అంటూ ఉన్నారు. అప్పుడు ఉదయించే భక్తులారా శ్రీహరనాథుడు ఎందుకోసం వచ్చాడు ఆయన? ఉదయించే భక్తులారా శ్రీహరనాథుడు ఘోరా పాపుల బ్రోవా గోలోకనాథుడు. ఉదయించే భక్తులారా శ్రీహరనాథుడు పరమ పాపుల బ్రోవా ప్రభుహరనాథుడు. క్రోధనమందున క్రోధమేమియు లేక ఆషాఢ శుద్ధ అష్టమి నాడు ఉదయాన ఉదయించే భక్తులారా శ్రీహరనాథుడు. వస్తుంది మహాప్రకాశము, తేజస్సు, అందరు చూస్తూ ఉన్నారు. పుట్టబోతున్నాడు మహాపురుషుడు, అవతార పురుషుడు పుట్టబోతున్నాడు. అనేక మంది స్త్రీలు చూస్తున్నారు. అయ్యో నా బిడ్డనా అనుకుంటూ ఉన్నారు. ఈ విధంగా గోశాలలో పొద్దున భగవతి సుందరీదేవికి కుమారుడయ్యి పరమాత్మ శ్రీకృష్ణుడు తర్వాత ఆయన పేరు పెట్టడంలో హరాయ శబ్దం కలిపినారు. హరనాథ్, ఆయన అన్నగారి పేరు శివనాథ్. ఈ విధంగా శివకేశవ భావంలో భేదము లేకుండా వీళ్ళకు ఈ శివుడు అని, హరి అని, హర అని ఇట్లా సందేహం ఏమీ లేకుండా పిల్లల పేర్లు పెట్టబడ్డాయి. హరనాథుని అవతారంలో ఇది ప్రధాన ఘట్టం. ఇక్కడికి ఆయన లోకోద్ధరణ కార్యం ప్రారంభం కావలసి ఉన్నది. ఇంకా ఈ విధంగా జగత్తుకంతా సంతోషదాయకమైనటువంటి రోజు ఇది. ఇవాళ అందరికీ సంతోషం. శ్రీకృష్ణ, చైతన్య, హరనాథ ఈ ముగ్గురు అవతరించినప్పుడు మనము శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భావం అప్పుడు మనం చూచాం. యమున ఉప్పొంగిపోతూ ఉంది. ఆ పరమాత్మ స్వరూపుడు దేవకీదేవి గర్భం నుంచి వెలువడాలి. అట్లనే గౌరాంగ మహాప్రభు ఆవిర్భావం జరిగేటప్పుడు చంద్రగ్రహణం వచ్చింది. అప్పుడు భక్తులందరూ హరిబోల్ 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 అన్నారు. అదే విధముగా శ్రీ హరనాథ మహాప్రభు జన్మించే సమయంలో భూకంపం వచ్చింది. అది కొంతవరకు భయపడి
కొంతవరకు ఆమోదం జరుపుకుంటూ హరిబోల్ హరిబోల్ హరిబోల్. ఈ విధంగా 3 అవతారాల గురించి మనం ఒక విధంగా తెలుసుకున్నాం. ఇది ఆ అవతారం నుంచి ఒకడే పరమాత్ముడు 3 అవతారాల్లో 3 విశేషణములైనటువంటి కార్యక్రమాలు తరించినారని మనకు తెలుస్తుంటుంది. అందువల్ల గౌరాంగ మహాప్రభు నడిపినటువంటి దివ్యమైన కార్యక్రమాలు హరనాథ మహాప్రభు ఇంకా ఉద్యోగంగా జరపడానికి పూనుకున్నారా అన్నట్టుగా జనములను మేలుకొల్పి జగత్తునంతా సర్వ జగత్తును ఒక చోటికి తీసుకొచ్చి పరమాత్ముని భక్తి శ్రద్ధలి వాళ్ళని తీసుకుని వచ్చినారని మనకు తెలుస్తూ ఉంటుంది. అట్లా కృష్ణ గౌరు హరనాథ్, కృష్ణ గౌరు హరనాథ్ ఒకే భావంతో వచ్చి జగత్తుకంతా భయం తీసేసి హరినామాన్నిచ్చి పరమ దివ్యమైన శోభాన్ని అందించాలని వాళ్ళ యొక్క మన అభిప్రాయం. శ్రీకృష్ణ, చైతన్య, హరినాథ్ వీళ్ళు అవతార మూర్తులు. ఒకే మూర్తి 3 పనులు సాధిస్తున్నారు. 3 రకాలుగా 3 రూపాలుగా 3 తేజస్సులతో. మొదట శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నారు? కృష్ణస్తు భగవాన్ స్వయం అంటే ఆయనకు జగత్తులో కార్యాలు అన్నీ ఉన్నాయనకంతా. దాన్ని ఉపనిషత్తు ఏం చేశాయి? ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాది రాజు గోవింద సర్వకారణ కారణము అని పెట్టేశారు. అయితే ఆ అవతారంలో రాధాకృష్ణ సంబంధం తీవ్రంగా తీసుకోలేదప్పుడు అవతారి ఆయన ఇవన్నీ అవతారంలోనే. కానీ రాధాకృష్ణ సంబంధం ప్రేమ భక్తి రావాలి అంటే జగత్తు ఆయన చైతన్య రూపం ధరించవాలి. అప్పుడు రాధాభావే శ్రీ గౌరాంగే అన్నాడు. అందువల్ల రాధాభావం తీసుకొని గౌరాంగ ప్రభు ఉదయించినాడు. సన్యాసి అయినాడు, తల్లిని విడిచినాడు, భార్యను విడిచినాడు. దేశోద్ధారణ, లోకోద్ధారణ, జగదుద్ధారణ అనేది కోరుకున్నాడు. ఆ తర్వాత హరనాథ అవతారం వచ్చినప్పుడు ముందు ప్రపంచంలో జనులు చూడాలి, వాళ్ళ కష్టాలు ఉండకూడదు, సాంఘికమైన పరిస్థితి అతి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరము. ఇంకా దేవుడు అనే మాట కాకుండా దేవుడు ఉన్నాడు, పరమాత్ముడు అనేవాడు ఉన్నాడు, జీవాత్మ అనేవాడు ఉన్నాడు, ప్రపంచం అనేది చిత్ అచిత్ ఈశ్వర 3 వీరి పని ఏమిటి, వారి పని ఏమిటి. అందుకోసం ఆయన ఇక్కడ జాగ్రత్తగా వ్యవహరించడం మొదలుపెట్టారు. ఇక తాను సర్వస్వం అని నేనే దేవుడిని అని అట్లా కాకుండా మన కష్టాలు తన కష్టాలుగా భావించినాడు ఆయన. అందువల్ల నేను ఎందుకోసం వచ్చినావయ్యా అంటే హీ హాజ్ కమ్ నాట్ టు టీచ్ వాట్ గాడ్ కెన్ డూ ఫర్ మ్యాన్ బట్ వాట్ మ్యాన్ కెన్ డూ ఫర్ మ్యాన్. అంటే ఒక మనిషి ఇంకొక మనిషితో ఎలా సంచరించవాలి అని తెలపడానికి వచ్చాడు. కానీ దేవుడే ఇలా చేస్తున్నాడు, మీకు ఇలా మీకు శుభాశుభ కర్మ అట్లా అని భావన చేసుకోలేదు. దయ, ప్రేమ ఇవన్నీ కూడా ఒక్కచోట రంగరించి కట్టుకున్నవాడు హరనాథ్ అయినాడు. శ్రీ కుసుమ హరనాథ కథామృతధార